కర్మ చేత నిర్మితమైనటువంటి ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు కూడా కర్మ చేత నిర్మించబడినటువంటి స్థూల శరీరం ప్రారబ్ధ కర్మతో నిర్మితమైనది, సూక్ష్మ శరీరం ఆగామి కర్మతో నిర్మితమైంది, కారణ శరీరం సంచిత కర్మతో పూర్వజన్మ సంస్కార వాసనాన్ని అనుసరించి ఏం చేస్తాడండి? కర్మలు చేస్తాడు. స్థూల శరీరమేమో ప్రారబ్ధంతో తయారయ్యింది. ఇప్పుడు మనం ఆలోచనించేటటువంటి ఆలోచనలతో చేసేటటువంటి కర్మలతో సూక్ష్మ శరీరం తయారవుతుంది. ఇప్పుడు సూక్ష్మ శరీరం అంటే ఏం లేదు, మన మనసు దేంతో తయారైందో చాలా ఆలోచించుకోండి. అలా కళ్ళు మూసుకుని చూసారనుకోండి, మనసు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో, ఎలాంటి భావాలు ఉన్నాయో అదంతా కూడా సూక్ష్మ శరీరం. అంటే మనసే సూక్ష్మ శరీరం, ఆలోచనలే సూక్ష్మ శరీరం. అలాంటి ఆలోచనలు చెయ్యడానికి సంబంధించినటువంటి సూక్ష్మ శరీరాన్ని ఎవడు తయారు చేసాడు? మనమే తయారు చేసాం. అది ఆగామ కర్మ.